ఈ దినం దేవుని వాగ్దానం. హన్మకొండ, వరంగల్, కాజీపేట్, ట్రై సిటీ ప్రజలకి శుభవార్త. ఈ ఫిబ్రవరి 6, 7, 8, 9 4 దినాలు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ హన్మకొండలో సభలు. రాజమండ్రి, వైజాగ్, విజయవాడ ఏ ఉద్యమం అయితే పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ, స్వస్థత, జీవితాలు మారడం, అనేక మంది దైవజనులు, అభిషక్తులు అనేక రీతులుగా ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు ఈ సభలకి. ఆ ట్రై సిటీ ప్రజల్ని, ఆ ప్రాంతంలో ఉన్న వారిని ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మేమే మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి రావట్లేదు, ఏ పరీక్షని డిస్టర్బ్ చేయడానికి రావట్లే. మేము కూడా కాపర్లం కాబట్టి మనందరం కలిసి 4 దినాలు బలంగా దేవుని రాజ్యం హన్మకొండ సిటీలో కట్టబడును గాక. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానం. ఇది అందరికీ తెలియచేయండి. ఈ 4 days కూడా పరలోకం భూమి మీదకి రాబోతుంది. దేవుడు ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అని ఈ చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం చేస్తున్నారా? ఉదయకాల సమయంలో మరి రోజు కూడా 5 నుంచి 6 ఆరాధనిస్తున్నాం, ఒక సండే తప్ప. ఎందుకంటే సండే ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి. ప్రభువు మనల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏ పోరాటాలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ నిష్ఠూరం ఉన్నా, నిందలున్నా, అవమానాలైనా, బలహీనపరిచే సంఘటనలైనా, కృంగదీసే పరిస్థితులైనా, చెయ్యని నేరం నీ మీద పడిన దేవుడు నీకున్నాడనే ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవైతే నీతో ఆయన ఉన్నాడు. ఒకవేళ క్రొత్తగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటే యేసుక్రీస్తు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచి ఆయన వెళ్ళాడు, పరలోకం మరలా రాబోతున్నాడు. ఆయన నమ్మితే రక్షణ, పరలోకం, నిత్య జీవం, ఈ లోకంలో కూడా ఆయన నేను చేయి పట్టి నడిపిస్తాడు. ఒకవేళ క్రొత్తగా అయితే యేసుని హృదయంలో చేర్చుకో. కాబట్టి దేవుని బిడ్డలారా ప్రతి దినం ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంతమంది షేర్ చేస్తున్నారు, ఎంతమంది మీ జీవితాలకి. నేను షేరింగ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక చక్కటి మాటని ఇతరులకు పంచినప్పుడు వాళ్ళకి ధైర్యం, ఆదరణ ఉంటుంది కదండి. చెడు ప్రచారాలు చేయొద్దు, మంచి విషయాలు చేయాలి, మనం పాజిటివ్ చేయాలి. అందుకని ఇది వాగ్దానాలు, దేవుని వాక్య ప్రత్యక్షతలు మిమ్మల్ని షేర్ చేయమనేది ఏదో జరిగిపోద్దని కాదు, హృదయాలు తెరవబడి జీవితాలు కట్టబడతాయి. కాబట్టి ఈరోజు ఉదయకాలం మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. నేను చదువుతున్నాను చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18, 19. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము కలుగునుగాక, ధైర్యం తెచ్చుకొనమని నాతో చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో గడిపేవారికి, ఆయన మీద ఆధారపడేవారికి, ఆయనతో నడిచేవారికి భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే ఆయన మరలా నన్ను ముట్టి, ఆల్రెడీ ఒక ప్రత్యక్షత వచ్చింది, మరలా నన్ను ముట్టి. ఎందుకంటే దేవుని ప్రత్యక్షత పొందుకున్నటువంటి దానియేలు జీవితంలో ఆ ప్రత్యక్షతనిచ్చినటువంటి శక్తివంతుడైన దేవుడు ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఆయన తాకేవాడు, మన హృదయాన్ని తాకేవాడు, మన జీవితాన్ని తాకేవాడు. ఆయన మరలా నన్ను ముట్టి, ధైర్యం తెచ్చుకో, నీకు శుభము కలుగునుగాక. ధైర్యం తెచ్చుకో, నీ జీవితంలో శుభకరమైనది కలగబోతున్నది. ఈరోజు దేవుని వాగ్దానం. ధైర్యం తెచ్చుకో, నీకు శుభము కలగబోతున్నది ఈరోజు వాగ్దానం. ఎందుకంటే ఈరోజు వరకు అశుభాలు, నష్టాలు, కష్టాలు, వేదనలు, దుఃఖాలు, పోరాటాలు అన్నీ అనుభవించావేమో. కానీ ప్రభు వాగ్దానం, నిన్ను మరలా ముట్టుతున్నాడు ఆయన, నిన్ను ఉదయం తాకుతున్నాడు ఆయన, నిన్ను దర్శిస్తున్నాడు ఆయన, నీ హృదయంలో ధైర్యాన్ని నింపుతున్నాడు ఆయన, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, నీ మీద కృప చూపుతున్నాడు ఆయన. ఉదయ కాలం నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్కుతో నింపుతున్నాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకో. ఆత్మీకంగా బలం పొందబోతున్నావు, ఆరోగ్యపరమైన బలం. ఒకవేళ ఏ కుటుంబ పోరాటాలు, ఆర్థిక ఏదున్న బలం, దేవుని సన్నిధిని బహుబలంగా మనందరం అనుభవించబోతున్నాం. కాబట్టి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని, లైక్ చేసి, అందరికీ షేర్ చేసి, చక్కటి కామెంట్స్ పెట్టి ప్రభువుని స్తుతించు. ఎందుకంటే నీ స్పందన దేవునికి తెలియచేయి, ప్రజలకు కూడా షేర్ చేయి. నువ్వు పొందిన ప్రేమ కలిగిన వాక్కుని 10 మందికి పంచు. కాబట్టి ఉదయకాలం అందరూ ప్రార్థన చేసుకుందామా? తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో, వ్యాధులతో, ఇబ్బందులతో, ఇరుకులతో, సమస్యలతో ఉన్న వారికి విడుదల ప్రభా. నా తండ్రి, చీకటి బంధకం నుంచి విడిపించండి. భార్య భర్తలు విడిపోయింటే కుటుంబాలు కట్టబడాలయ్యా. పిల్లల స్టడీస్ కానీ, ఎగ్జామ్స్ కానీ హస్తము చాపి తోడుగా ఉండండి. ఎవరు ఏ సమస్యలు ఉన్న పరిష్కారం దయచేయండి.
నింద నుంచి, అవమానం నుంచి నీ బిడ్డలు విడిపించండి అయ్యా. ఈరోజు ఎవరిది మ్యారేజ్ ఉన్న కుటుంబానికి శుభము, దీవెన ఈ సంవత్సరం అంతా కలుగును గాక అని బ్లెస్ చేస్తున్నాను. ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తూ శుభము కలుగును గాక. ఆయన కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుకులో, ఇబ్బందులు, సమస్యల్లో, కోర్టు కేసులు కొట్టివేయబడి బిడ్డలకు న్యాయం జరుగుతూ సహాయం చేయమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఉదయకాల ప్రార్థనలో తప్పకుండా మీరు ఈ దినం వాగ్దానం 5 to 6 ప్రతిరోజు ఇస్తున్నాం. ఓకే, ఈ సండే తప్ప. దేవుడు మీ జీవితాల్లో కృప చూపాడు. నమ్మదగిన దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా ధైర్యంగా ఉండండి. మరి ఫిబ్రవరి 6, 7, 8, 9 4 దినాలు వరంగల్లో సభలు ఉంటున్నాయి. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. సిద్ధపడండి, ప్రార్థించండి. 10, 11, 12 బెల్లంపల్లిలో మీటింగ్స్. బెల్లంపల్లి సభలకి ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ప్రభు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆదివారం 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9 ప్రామిస్ ల్యాండ్లో బెల్లంపల్లిలో, 10 నుంచి 12 ఆరాధన, సాయంత్రం 6 నుంచి 9. బెల్లంపల్లి వాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల వారు, దూర స్థలాల నుండి వచ్చిన వారు శనివారం వచ్చి మీరు పాలు పొందొచ్చు. ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చి 3 ఆరాధనలో పాలు పొందొచ్చు. ప్రతి వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. బెల్లంపల్లిలో ఫిబ్రవరి 10, 11, 12 3 దినాలు అద్భుతమైన ఉజ్జీవ ఉపవాస ప్రార్థన పండుగలు. అనేక మంది ప్రతి నెల జరిగే ఈ 3 దినాల సభలకు వచ్చి రక్షణ లేని వారి రక్షణ, రోగులకి స్వస్థత, ఆత్మీకంగా బలపరచబడ్డం, అనేక బంధకాల నుంచి విడుదల పొందటం మీరు చూస్తున్నారు. ఎందరో జీవితాలు బాగుపడుతున్నాయి. అనేక మంది వాక్యము ద్వారా కడగబడుతున్నారు, రోగముల నుంచి బాగుపడుతున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి రావడానికైనా బెల్లంపల్లికి రావచ్చు. 10, 11, 12 ఫిబ్రవరి మిస్ కాకండి, పాలు పొందండి. మిమ్ములని, మీ కుటుంబాలను దేవుడు నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.